హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈ సమ్మర్లో రోజుకి 1 గ్లాస్ ఈ జావ తాగారనుకోండి చాలా మంచిది, చలవ చేస్తుంది, వేడి అనేది బాడీలో ఉండదు. పెద్దవాళ్ళకు మరీ మంచిది. అది ఎలా అంటారా, చక్కగా ఒక 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకోండి. సన్న సెగ మీద లైట్గా వేయించండి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చాలా సన్న మంట మీద వేయించండి, లేకపోతే మాడిపోతాయి. అవి వేగినవి అనుకున్నప్పుడు 1/2 కిలో బార్లీ వేయండి. రెండు కలిపి చక్కగా అదే సన్న మంట మీద ఫ్రై చేయండి. అసలు ఇది ఎంత మంచిదంటే చాలా మంచిదండి. ఈ సగ్గుబియ్యం చలవ, బార్లీ చలవ. దీంట్లో నేను రాగి పిండి కూడా కలుపుతాను. బాడీకి చాలా చలవ చేస్తుంది. మీరు కూడా చేసి చూడండి, చాలా మంచిదండి. మార్చిలోనే చాలా ఎండలు ఉన్నాయి కదా. ఏప్రిల్, మే, జూన్ ఫుల్ ఎండలు అంటున్నారు కదా. ఇప్పుడు ఇది రాగి పిండి నేను చూపించేది. అది ఫ్రై చేస్తాను కదా, అప్పుడు వాటిని చక్కగా మిక్సీలో వేసి, కొంచెం బరకున్నా పర్లేదండి, కొంచెం బరగ్గానే చక్కగా మిక్సీ చేసుకోండి. అన్నీ ఒక్కసారి పోసేయచ్చండి, ఎందుకంటే పావు సగ్గుబియ్యం, పావు బార్లీనే కదా. కొంచెం బరగ్గా పిండి చేశాను చూడండి. వేడి ఎక్కిపోయిందండి, మిక్సీ ఎక్కువ టైం తిరగాలి కదా, అందుకని వేడిగా ఉంది. 1 గ్లాస్ అదే పిండిలో రాగి పిండి కలపండి. అన్నీ మిక్స్ చేసి మనం ఒక డబ్బాలో ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా 2 స్పూన్లు 1 గ్లాస్కి 1 స్పూన్ లెక్కన వేయండి. మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులకి అన్ని స్పూన్స్ వేసి చక్కగా రోజు జావ చేసుకొని మజ్జిగ సాల్ట్ వేసుకొని తాగామంటే ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మనకి చక్కగా బాడీ కూల్గా ఉంటుంది. అది కలిపేసి చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. నాకు 2 గ్లాసులు కావాలి కాబట్టి జావ 2.5 గ్లాసులు పోసుకున్నాను. ఎందుకంటారా, 1/2 గ్లాస్ వేడి వాటర్లో 2 స్పూన్ల పిండి వేసి చక్కగా కలపాలి. అది ఎలా అంటే ఉండలు కడతాయి కదా, ఉండలు కట్టకుండా కొంచెం లూజ్గానే కలపండి. మరి వేడి నీళ్ళు వేసినా ఉండలు వచ్చేస్తాయి. అలా కాకుండా వేడి నీళ్ళు కొంచెం, చల్ల నీళ్ళు కొంచెం పోసామనుకోండి, చక్కగా మిల్కీగా మిల్క్లా అయిపోతాయి అవి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, 2 గ్లాసుల వాటరు పొంగు వస్తున్న వెంటనే వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనం కలుపుకున్న రాగి పిండిని దీనిలో వేసేసి ఒక 10 మినిట్స్ చక్కగా మరగనివ్వండి. మరగడం అంటే ఏం లేదు, ఉడుకుతుంది చక్కగా. చూసారా, తిప్పుతూ ఉండండి. ఎందుకంటే తిప్పకపోతే గడ్డలు కట్టేస్తాయి, ఉడకవు సరిగా. కానండి నిజంగా చెప్తున్నా, ఇది ఎంత మంచిదంటే బాడీకి చాలా చలవ చేస్తుంది. దీనిలో పాలు కూడా పోసుకోవచ్చు, కానీ పాల కన్నా మజ్జిగ కూల్ కదా, బాడీ కూల్ చేస్తుంది. మనం మజ్జిగ పోయాలన్నా పాలు పోయాలన్నా ముందు ఇవి చల్లగా అయిపోవాలి. మరిగిన తర్వాత అదే ఉడికినయ్యి అనుకున్నప్పుడు చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి, వేడి ఆరేలోపు ఇంకా దానిలో ఏమన్నా ఉంటే పచ్చి ఉడికిపోతుంది. కొంచెం బరక చేస్తాం కాబట్టి. చూసారా, ఉడుకుతుంది. ఉడికినప్పుడైతే ఎంత మంచి స్మెల్ వస్తుందో. మీకు ఇంకో విషయం తెలుసా, హార్లిక్స్ ఉంటుంది కదా, హార్లిక్స్ని బార్లీతోనే చేస్తారంట. బార్లీ కొంచెం షుగరు, ఎక్కువ బార్లీ కొంచెం షుగరు మిక్సీ పట్టేసి, అది కూడా మనం పిల్లలకి ఇచ్చే పాలల్లో రోజు కలిపితే చాలా మంచిదంట. అది సంగతి. అయిపోయింది కదా, సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి వదిలేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఈజీగా పడుతుందండి ఆరడానికి. అంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ మూత తీసేసరికి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం మజ్జిగ చేసుకుంటాం కదా, ఒక 2 గ్లాసులకి నేను పల్చగా చేసిన మజ్జిగ 1 గ్లాస్ పోస్తాను. 1 గ్లాస్ పోస్తే
చక్కగా తాగే విధంగా ఉంటుంది, నోటికి పట్టేయకుండా అలా లేకుండా. చూడండి ఎంత బాగుందంటే. నేను రాగి జావ చేస్తాను కానీ దానికన్నా ఇవి రెండు కలిపేసరికి సగ్గుబియ్యం బార్లీ ఎంత టేస్ట్ వచ్చిందంటే అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట దీంట్లో. మీరు కూడా చేసుకోండి, నిజంగా చెప్తున్నానండి. చూసారా గ్లాస్లో పోస్తాను కదా, 1 గ్లాస్ మార్నింగ్ తాగేసామంటే చక్కగా పనులన్నీ చేసుకునే వరకు ఎంత హుషారుగా ఉంటుందో తెలుసా. కొంచెం ఆనియన్ వేసాను. ఓకేనా, నచ్చితే లైక్